నేను అట్లాగే మీలాగే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఇట్లాగే ఊరికే మాట్లాడతావా దీని గురించి అని చెప్పి మామూలుగా అందరిని అడుగుతుంటారు కదా మీరు. ప్రముఖుల్ని చాలామందిని పిలిచి హిస్టరీ గురించి ఏమనుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు కదా. అలాగే నన్ను అడిగారు. నేను చెప్పిన విశ్లేషణ దాంట్లో ఏదో పాయింట్ ఉంది, ఏదో నిజం ఉంది అని మీడియా నమ్మింది. ఇంకా అదేదో బాగా వైరల్ వెళ్ళింది. ఇంకా నాన్ స్టాప్గా నెక్స్ట్ రోజు నుంచి మాట్లాడి నేనేమనుకున్నా అంటే అదే ఎన్నిసార్లు మాట్లాడదాం, అక్కడ మాట్లాడితే ప్రతి చోట ఏం మాట్లాడదాం, ఏదైనా ఇంకా అప్డేట్ ఏమైనా ఉందా అని చెప్పి నేను ఐ వెంట్ ఇంటూ డీప్ రీసెర్చ్ అనమాట. అంటే జస్ట్ ఎవరో ఒక ఛానల్లో మిమ్మల్ని రెస్పాన్స్ అడిగితే మీరు రెస్పాండ్ అయితేనే ఇంత రచ్చ జరుగుతుంది. కరెక్ట్. అసలు రాజ్ తరుణ్ మీతో మాట్లాడలేదు, తన తరపున మాట్లాడమని చెప్పలేదు అస్సలు. మరి మీరెందుకు అంత వకల్తా పుచ్చుకొని రాజ్ తరుణ్ తరపున? మస్తాన్ సాయిలో ఇప్పటిదాకా మస్తాన్ సాయి ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ కూడా పెద్ద దారుణమైన వ్యక్తి, డ్రగ్స్, అమ్మాయిలు, ఇంకా అన్ని పెట్టింది ఆ అమ్మాయి. నిజంగా అతను అట్టని వాడు అయితే నిజంగా శిక్ష పడాలి. కానీ ఇవాళ పొద్దున వచ్చి అలా ఏం లేదు, మస్తాన్ సాయి చాలా మంచివాడు, నాకు అతనికి ఏదో చిన్న కూడా ఇద్దరం కొట్టుకున్నాము, దానికి రేప్ కేసు, మర్డర్ కేసు అన్ని పెట్టేసి చేస్తే నాకు అదే ప్రాబ్లం. ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టద్దు అనేది నా పోరాటం. తప్పుడు కేసులు లిటరలీ అంటే అమ్మాయికి కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉంది, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇవన్నీ కూడా మన చట్టంలో కల్పించడంతో దాన్ని మిస్యూజ్ చేస్తూ ఇలా తప్పుడు కేసులు. అలాంటి వాటికి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే ఇదే సిచ్యువేషన్ అనుకున్నారా? అంటే ఇప్పుడు అబ్బాయిల తరపున న్యాయం జరగట్లేదు. నా దగ్గర నుంచే మొదలైంది. ఫస్ట్ నాకు ఇలా జరిగినప్పుడు అయ్యో మళ్ళీ అదొక గంట ఎపిసోడ్ అవుతుందండి. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, యూ కెన్ చెక్. మా పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా వచ్చింది. సో ఇలాగే ఒక అమ్మాయి బేసికలీ బ్లాక్ మెయిలింగ్ అండి. వీళ్ళు ఏంటంటే మనతో ఫ్రెండ్లీగా ఉంటూ మన క్లోజ్డ్ వన్స్, లేకపోతే మన ఫొటోస్, లేకపోతే ఏమైనా మనం చెప్పినవి సీక్రెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటాం కదా మనకి. అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజున సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేసి ఏదో మాట్లాడడము, లేకపోతే వీడినితో ఇట్లా అన్నాడు, నీకు తెలుసా ఇట్లా అని చెప్పి ఏదో అదొక రకమైన బ్లాక్ మెయిలింగ్ టైప్లో మొదలెడుతుంది అనమాట. తర్వాత పెద్దగా ఏదో రకంగా డబ్బులు పొందడం ఇట్లాంటివి. సో బేసికలీ దీంట్లో నానా రకాల లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఇది ఏ కైండ్ ఆఫ్ లెవెల్ అని మీరు అనుకున్నారు? అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, నువ్వు నన్ను ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటాను, కొంత ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత ప్రేమిస్తున్నా అంటారు, ఒప్పుకోలేదంటే సూసైడ్ చేసుకుంటా అంటారు. ఇంకా తర్వాత అమ్మో చచ్చిపోతున్నావు అని చెప్పి మన ఏదైనా కన్సర్న్ చూపిస్తే ఇంకా దాన్ని బట్టి ఇంకా నానా రకాలుగా ఆడుకుంటుంటారు అనమాట. ఆ తర్వాత సైకోయిజం, అరుపులు, కేకలు, ఇవన్నీ అన్ని భరించి మీరు అన్ని చూడొచ్చమ్మా. నేను మళ్ళీ అంటే ఇది చెప్తే నేను జస్ట్ ఐ వాంట్ టు క్రాస్ చెక్. మీకు రాజ్ తరుణ్ జస్ట్ ముఖపరిచయమే అంతే. బట్ మీరు లావణ్యతో మాట్లాడిన ఆ ఆడియోస్ కావచ్చు, ఆ కన్వర్జేషన్స్ వింటే ఒక డీపెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్కి ఏదో థ్రెటన్ జరిగితే ఒక ట్రూ ఫ్రెండ్ వచ్చి వాళ్ళని కాపాడతారు కదా, అలా మీరు రియాక్ట్ అవుతున్నది మీరు నమ్మరు. ఇందాక నేను కారులో వస్తుంటే ఒక సిగ్నల్ దగ్గర ఆపాను. ఆపితే ఎవరో పాపం అతను గొడుగులు అమ్ముకుంటున్నాడు అక్కడ. ఓకే, అమ్ముతుంటే ఇట్లా కొట్టాడంటే వద్దురా బాబు గొడుగు వద్దంటే అది కాదు సార్ తినండి, మీరు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కదా అన్నాడు. నేను నా ఐడెంటిటీ ఇలా మారిపోయిందా, ఇన్నాడు ఆర్జేనో విజేనో అనుకునేవాళ్ళు, ఇప్పుడు రాజ్ తరుణ్ ఫ్రెండ్ అలా వేసేసారు ముద్ర. బట్ అంటే అంత వైరల్ అయింది అన్నమాట బేసికలీ పాయింట్ అది. ఇక బేసికలీ నేను అడిగిన దాంట్లో నిజం ఉంది, న్యాయం ఉంది అని మీడియా నమ్మింది కాబట్టి నన్ను పిలుస్తూ మాట్లాడిస్తున్నారు తప్ప నేనేమి భుజాన్ని వేసుకొని రావాలని లేదు. బట్ క్లియర్ కట్గా అర్థమైపోయింది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఫాల్స్ కేసు. అంటే ఫాల్స్ కేసు అని మీరు అంటూ ఉన్నారు. అలాంటి ఫాల్స్ కేసెస్కి భయపడి అలాంటి బ్లాక్ మెయిలింగ్ థింగ్స్కి చూసి జంకే రాజ్ తరుణ్ ఇప్పటి వరకు బయటికి రాలేదంటారా? భయపడాలి. మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈఎంఐ కేసులోనే మనకు కనబడుతుంది కదా. ఇదే అంటే న్యాయం తన వైపు ఉంది అంటున్నారు కదా. న్యాయం తన వైపు ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా నేను పోరాడతాను, ఫైట్ చేస్తాను, నాకు జస్టిస్ జరుగుతుంది అనే ఆ ఒక్క లైన్ ఎందుకు తను బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? న్యాయం ఒక్కటి కాదండి, పోలీస్ కేస్, కోర్ట్, మీడియా, మహిళా కార్డు, ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇన్నిటి ముందు నా న్యాయం, నా దేవుడు, ఇవన్నీ ఉత్తి మాటలు. నిజానికి ఏం జరుగుతుంది, ఒక అమ్మాయి వచ్చి ఇట్లా అంటే నో మ్యాటర్ వాట్ మనం మీడియాగా ముందు వెళ్ళిపోయి రాజ్ తరుణ్ చూడు, రాజ్ తరుణ్ అమ్మాయిల ఇది. ఇప్పుడు శేఖర్ గారు, రాజ్ తరుణ్ సైడ్ న్యాయం ఉంది, తను తప్పు చేయలేదు, లావణ్య బ్లాక్ మెయిలర్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నా లైఫ్లో కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే నేను స్వచ్ఛందంగా వచ్చాను అంటున్నారు.
జస్ట్ ముఖ పరిచయం ఉన్న మీరే రాజ్ తరుణ్కి స్వచ్ఛందంగా వచ్చి ఈ స్థాయిలో మీ డే స్కెడ్యూల్ అంతా పక్కన పెట్టుకుని, అఫ్ కోర్స్ యు ఆర్ సో బిజీ పర్సన్, ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ వర్కింగ్ విత్ సమ్ అనదర్ ఆర్గనైజేషన్, బట్ స్టిల్ తన గురించి మీరు వచ్చి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. అట్లా అనుకున్నప్పుడు ఎంతో మంది, కొన్ని వందల మంది అబ్బాయిలు తనకి కనెక్ట్ అవుతారు కదా ఈ ఇష్యూలో. అలాంటి ఒక సపోర్ట్ని, అలాంటి ఒక మోరల్ థింగ్ని తను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు పూర్తిగా అబ్స్కాండ్లో ఉన్నారు? అబ్స్కాండ్ కాదు, ఈ వాంట్స్ టు అబ్స్కాండ్ కాదు, బేసికలీ ఒక డ్రగ్ పెడ్లర్ అమ్మాయి. డ్రగ్ పెడ్లర్ కేసులో ఆ అమ్మాయి 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది. అమ్మాయి మీద ఆ ముద్ర పడింది. రేపు ఎల్లుండో ఖరారు అయితే ఒక 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడవచ్చు. రైట్ నో అతనికి ఒక మంచి ఫేమ్, మంచి రెస్పాన్సిబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు ఇండస్ట్రీలో. అలాంటి అతను ఇప్పుడు డ్రగ్ పెడ్లర్ ఉంటున్న ఇంట్లో ఉంటే రేపు ప్రతి చిన్నదానికి ఏదైనా సరే రాజ్ తరుణ్ కూడా అనుమానిస్తారు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, నువ్వు డ్రగ్స్ చేస్తావు అని. ఎందుకు నా మీద అటువంటి నిందలు వేసుకోవడం అని చెప్పి వెంటనే అక్కడ నాకు అసలు అక్కడే వద్దు, ఆ ఇల్లు ఎట్లా ఒకట్లా మెల్లగా ఖాళీ చేయించాలి, మెల్లగా అవుతుంది. బట్ ఈ లోపల అక్కడ ఉండి అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఆ అమ్మాయి మీద ఒక ముద్ర పడింది, డ్రగ్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, జైలుకి కూడా వెళ్ళొచ్చింది. సో పీపుల్ దీంట్లో చాలా సబ్స్టెన్స్ ఉంది అనుకుంటున్నారు. బట్ రాజ్ తరుణ్ ఇంకా అక్కడే ఉంటే రాజ్ తరుణ్ కూడా అదో రకంగా డ్రగ్స్ ముఠాతో రాజ్ తరుణ్ కుమ్మక్కు ఇలాంటివన్నీ కూడా రాసుకోవచ్చు మనం. అలాంటి ఫాల్స్ ఇమేజ్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోతారా, నువ్వు బలవంతంగా రా అని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్దే, అది ఖాళీ చేయండి అని చెప్పి మీరు తనతో మాట్లాడడం చూసాము. అలా అనే రైట్ మీకుందంటారా? అసలు అమ్మాయి ఉండే రైట్ ఉందా అంటున్నాను. అమ్మాయి ఎవరు? ఇప్పుడు నేను వైఫ్ అంటుంది, వైఫ్ అయితే ఆధార్ కార్డు చూపించు, వైఫ్ ఆఫ్ మన రాజ్ తరుణ్ అని, పోనీ పాన్ కార్డు ఏదైనా చూపించు, జస్ట్ ఒక ఆధారం చూపించు. గుళ్ళో తాళి కట్టాడంటది, దేవుడే సాక్షి అంటది. ఇందాక మేము చెప్పినట్టు న్యాయం, చట్టం, కర్మన్న వాటి గురించి దాదాపు కొన్ని వందల ఫొటోస్ వాళ్ళు పోలీసులకి ఇచ్చామన్నారు. నేను కూడా పర్సనల్గా లాస్ట్ వీక్ నేను దిలీప్ గారితో, లావణ్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు అరౌండ్ 700 ఆఫ్ థింగ్స్ మేము సబ్మిట్ చేసాం కోర్టుకి. అది యాక్సెప్టెడ్. అట్లా రిలేషన్ లేదని అట్లా పెళ్లి చేసుకుందామని వీళ్ళ అమ్మ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఈఎంఐ అబ్జెక్ట్ చేసినట్ట పెళ్ళి వద్దని. ఓకే, అది కూడా ఉంది. బట్ ఒకవేళ చేసుకుని ఉండొచ్చు ఫ్యూచర్లో. కానీ అంతలోనే ఈఎంఐ డ్రగ్స్కి బానిస అయిపోయి ఆ డ్రగ్ ముఠాలో ఉన్న కొంతమందితో రిలేషన్స్ పెట్టుకొని మస్తాన్ సాయి క్లియర్ కట్గా తన సైన్ చేసిన కంప్లైంటే ఇచ్చింది. క్లియర్ కట్ ఇండికేషన్ దట్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. గుంటూరులో పట్టాపురంలో ఇచ్చిన కంప్లైంటే కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో ఇదే రేంజ్ పోరాటం, నా మొగుడిని నాకు ఇప్పించండి అని చెప్పి షీ టీమ్స్ ఆఫీస్ దగ్గర. మన జర్నలిస్ట్లో మీకు ఎంతమంది క్రైమ్ సోదరులు ఎవరన్నా తెలిసి ఉంటే, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం ఉంటే లాస్ట్ ఇయర్ జూన్ వాళ్ళని అడగండి, ఎవరన్నా సరే మీకు మంచి క్రైమ్ రిపోర్టర్స్ ఎవరన్నా తెలిస్తే ఈ అమ్మాయి గురించి తెలుసా, ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేసింది అని అడగండి. వాళ్ళు దే క్లియర్ కట్లీ టెల్ ఈ అమ్మాయి ఇదే టైప్ పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది ఇక్కడ. ఓకే, బట్ మస్తాన్ సాయి ఇస్ నాట్ సెలబ్రిటీ కాబట్టి బయటికి రాలి. ఓకే, మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తన కేసు ఫైల్ చేస్తే ఎందుకు చేసావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దెర్ ఇస్ నో ప్రూఫ్, బట్ యూ హ్యావ్ రిటర్న్. ఇదే నువ్వు రాసిందే, చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా, ఇప్పుడు ఏమో నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో. బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా, నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టించేయడానికి. అండ్ అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి? పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్ తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా లేదండి అది చిన్న కేసు అని అంటుంది. కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంట్ నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి. అండ్ అడగాలి మనం, దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా, మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం అంటే అప్పటికి రాజ్ తరుణ్ చెప్పినట్టుగా రాజ్ తరుణ్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ షీఈ్ ఇన్ విత్ మస్తాన్ సాయి
అది మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023లో పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. యా, నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. శేఖర్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి యాజ్ ఏ ఆర్జేగా చాలామంది సెలబ్రిటీస్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ ఈజ్ మీకు తెలుసు? దగ్గరగా నేనేమి చూడలేదు. రాజ్ తరుణ్ ఈజ్ అ నైస్ గై, డీసెంట్ గై, చక్కగా మంచి విట్ ఉంటుంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మంచి యాక్టర్, హెస్ ప్లేసెస్ టు గో. ఎక్కడ కూడా అరోగెన్స్ అలాంటిది ఏమి ఉండదు, డౌన్ టు ఎర్త్ పర్సన్. సెలబ్రిటీ ట్యాంట్రమ్ ఎప్పుడు చూపించాడు. సో అప్పుడప్పుడు మేము పండగలకి వాటికి పిలుస్తుంటే వస్తాడు, విల్ హ్యావ్ డాన్స్ టుగెదర్ అండ్ ఆల్. ఓకే. ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడైనా పార్టీస్లో ఎక్కడైనా కలిసినప్పుడు లావణ్య ప్రస్తావన కానీ? పార్టీలు కాదు, అసలు నేను పార్టీలకి వెళ్ళే టైపే కాదు. ఓకే. వినాయక చవితి మండపాలు చేస్తాం కదా, దానికి పిలుస్తాను నేను అంతే. అప్పుడు అంటే మామూలుగా బయట చేయం మేము, బట్ పెద్ద మాల్లో లైక్ మన లాస్ట్ టైం ఇక్కడ చేసాం, ఇది మన బాలానగర్ దగ్గర ఉంది కదా మాల్, అక్కడ చేసాం. పెద్ద మాల్ కొత్త కట్టారు, అక్కడ వాళ్ళకి అక్కడ వినాయకుడు పెట్టి అక్కడ చేసాము, అక్కడ వచ్చాడు అంతే. అంతే తప్ప పార్టీలకి గిట్టలేదు. ఓకే. కలిసిన ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ, నేను తీమని చెప్పాను. ఇప్పుడు సందర్భం వచ్చాయి, పంపిస్తాను. ఓకే, రైట్. శేఖర్ గారు, ఈ ఇష్యూ దాదాపు నెల రోజుల నుంచి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, యా, అవుతుంది. బట్ ఈ ఇష్యూ జరిగిన వెంబడే శేఖర్ గారు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో దాదాపు ఒక 15-20 డేస్ గ్యాప్ తర్వాత ఈ ఇష్యూలో ప్రత్యక్షమయ్యారు. దీని మీద ఆల్మోస్ట్ నియర్ టు 1 month అండి ఇది జరగబట్టి. సో అంటే ఈమె లావణ్య నార్సింగి పిఎస్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేసింది. తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వమన్నారు. అప్పుడు ప్రూఫ్స్ ఇవ్వటానికి మళ్ళీ వెళ్ళి తను సబ్మిట్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయింది. మాల్వీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో 9వ తేదీ ఆల్మోస్ట్ నియర్ టు 1 month కదా, 12 days. బట్ అంతకుముందు కూడా తన నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేసి 15-20 days అవుతుంది కదా. సో ఈ ఇష్యూలో స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మీ ఇంటర్వ్యూస్ కింద చాలామంది చేస్తున్న క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడో ఉండే శేఖర్ భాష, వినిపించే శేఖర్ భాష కనిపించడం కోసం ఈ ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఒక ఫేమ్ ని కోరుకున్నారు, ఈ ఇష్యూ ద్వారా మైలేజ్ ని కోరుకుంటున్నారు. అసలు శేఖర్ భాషకి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య అన్నోన్, దిలీప్ సుంకర అసలు తెలియని వ్యక్తి, ఈ ఇష్యూ ద్వారా మీకు ఎక్కడో ఫోన్ లైన్లో టచ్లోకి వచ్చిన వ్యక్తి. బట్ ఎందుకు, దేనికోసం? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయమని అడగట్లేదు. మాది వైరల్ అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తున్నారు. అందులోనూ మీలాగా అందరూ నాకు అంటే 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చేవన్నాం, నాకు ఇవ్వలేదురా అని చెప్పి ఇలా పిలవడం. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, నేను కనబడడం కోసం అంటున్నారు కొంతమందికి. అంటే